Hi friends, welcome to Learner's Cupboard. If the numerator of the fraction is increased by 30% and denominator is decreased by 40%, the resultant fraction is 13 by 14. Find original fraction. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఫ్రాక్షన్ ఉందంట. ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేది 30% ఇంక్రీజ్ అవుతుంది, డినోమినేటర్ 40% డిక్రీజ్ అవుతుంది. ఇలా జరగడం వల్ల ఆ ఫ్రాక్షన్ అంట 13 by 14 అయిపోతుందంట. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ని మనం x/y అని తీసుకుందాం. న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30% అంటున్నాడు. ఇక్కడ న్యూమరేటర్గా x ఉంది. ఈ x అంట 30% ఇంక్రీజ్ అవుతుందంట, అంటే టోటల్ 130% అవుతుంది. సో 130% ఆఫ్ x. డినోమినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40%. ఇక్కడ డినోమినేటర్గా y ఉంది. ఈ y 40% డిక్రీజ్ అవుతుందంట. సో 40% డిక్రీజ్ అయితే 60% అవుతుంది ఇంకా. సో 60% ఆఫ్ y. సో ఇదంతా జరగడం వల్ల 13 by 14 అవుతుందంట. సో 13 by 14 అంతే. ఈ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. హాఫ్ క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్, x/y ఈక్వల్ టు 13 by 14. ఈ 60 ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఇంటూ 60, ఈ 130 ఇటు సైడ్ తీసుకొస్తే ఇంటూ 130. 0 క్యాన్సిల్, 13 1s 13 1s, 2 3s 2 7s. సో 3/7 మిగిలింది. సో x/y ఈక్వల్ టు 3/7. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ వచ్చేసి 3/7. మన క్యాన్సిలేషన్ ఇక్కడ డైరెక్ట్గా చేసేయచ్చు. 0 క్యాన్సిల్, 13 1s 13 1s, 2 3s 2 7s. ఇటు సైడ్ 3 మిగిలింది, ఈ 3 ఇటు వచ్చేస్తే ఇక్కడికి వస్తుంది. సో 3/7 ఉంది. సో x/y ఈక్వల్ టు 3/7. ఇంత డీటెయిల్గా రాసుకుని చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ వచ్చేసి 3/7. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా ఒరిజినల్గా 3/7 ఉంది. సో ఈ న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 30% ఇంక్రీజ్ అవుతుందంట. సో 10% అంటే 0.3, 30% అంటే 0.9 వస్తుంది. సో 0.9 ఇంక్రీజ్ అవుతుంది. సో టోటల్గా అది 3.9 అవుతుంది. డినామినేటర్ 40% డిక్రీజ్ అవుతుందంట. సో 7లో 10% 0.7 ఇంటూ 4 2.8. సో 40% 2.8. సో 2.8 డిక్రీజ్ అవుతుంది. సో 7 - 2.8, 7 - 2 5, 5 - 0.8 4.2. సో 4.2 అవుతుంది. ఈ పాయింట్స్ తీసేయడం కోసం ఇక్కడ ఇంటూ 10 ఇక్కడ ఇంటూ 10 చేస్తే పాయింట్స్ పోతాయి. ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 3 13s 3 14s. ఫైనల్గా 13 by 14 వచ్చింది. ఓకే, ఎగ్జామ్లో చెకింగ్కి టైం వేస్ట్ చేసుకోకుండా, ఇది క్లాస్ కాబట్టి చెప్పాను. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ని x/y అని తీసుకుందాం. న్యూమరేటర్ 30% ఇంక్రీజ్ అవుతుంది. సో టోటల్ 130% అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్ ఏమో 40% డిక్రీజ్ అవుతుంది. సో టోటల్ 60% అవుతుంది. ఇలా జరగడం వల్ల రిజల్టెంట్ 13 by 14 వస్తుందంట. ఇది క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 13 1s 13 1s, 2 3s 2 7s. ఈ 3 ఇటు వచ్చేస్తే 3/7 వస్తుంది. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ 3/7 వస్తుంది.